తర్వాత మొదలయ్యే భాద్రపద కృష్ణపక్షం పితృదేవతారాధన సమయం. 15 రోజుల పాటు లేదా ఒక్క రోజునైనా సరే పితృదేవతారాధన ఈ మహాలయ పక్షంలో సాంప్రదాయం. తండ్రి జీవించి ఉన్నవారు ఈ పితృకార్యాలను నిర్వహించరు. ఈ 15 రోజులు నియమపూర్వకంగా పితృదేవతలను తర్పణాదుల ద్వారా తృప్తిపరచాలి. పితృలను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృరుణం తీర్చుకునే అవకాశం వస్తుంది. స్వర్గస్థులైన మాతాపితృల కోసం ప్రతి వారు ఈ పక్షాలలో విధింపబడ్డ పితృకర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు. ప్రతి ఏడు చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం. 15 రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఈ ఒక్క రోజు వారు అన్న శ్రాద్ధం పెట్టలేకపోతే హిరణ్య శ్రాద్ధం చేయాలి. హేమాద్రి అనే ధర్మశాస్త్ర గ్రంథంలో దీని గురించి చెప్తూ, ఏమీ చేయలేని నిష్ఠ దరిద్రుడు ఒక పెద్ద అరణ్యంలోకి వెళ్లి ముళ్ల కంచెను హత్తుకొని పితృదేవతలను ఉద్దేశించి కన్నీరైనా కార్చవలనని చెప్తారు. ఈ మహాలయంలో ఒక విశేషం, వారి వారి జ్ఞాతి బంధువులందరికీ ఆద్యోదక పిండోదకాలు ఉండగలవు.